నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొమ్మల రామారం మండలంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఐఎస్ సదన్ డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్న యుగత్పురం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. హన్మకొండలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. రాజానగరం నియోజకవర్గంలో 144 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. పాలకుర్తిలో గౌడ జన హక్కుల పోరాట సమితి నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం సోలిపేట గ్రామ పంచాయతీ రాముని తండాలో బిర్లా ఫౌండేషన్ సౌజర్యంతో వాటర్ ప్లాంట్ ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ స్కూల్ కానుకోనుండి ఆ బిల్లు ఉండడం వల్ల కొంత కరెంటు వాళ్ళు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. కానీ అప్పుడు కూడా ఏ గారితో కోప్పడి కరెంటు బిల్లు ఇప్పించాం. ముఖ్యంగా ఈ గ్రామంలో హర్షించదగ్గ విషయం ఏంటంటే తమ్ముడు పేరు స్వామి మంచి పని చేసిండు, నాకంటే గొప్పోడు. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా రూమ్ మొత్తం కట్టించింది మీ లింగస్వామి. లింగస్వామి అందరికి పరిచయమే కదా, ఆయన కోసం అందరు సపోర్ట్ల ద్వారా ధన్యవాదాలు చేయాలి. నేను ఫిల్టర్ ఇస్తే ఆయన రూమ్ కట్టించిండు. ఇరవ స్వామి నువ్వే కదా పరిచయమే, అందరికి వస్తే మా గ్రామ అభివృద్ధి అని నమ్మి మీరు ఓట్లేసారు. కాబట్టి మీ అందరు కూడా అదే నమ్మకంతో పనిచేస్తామని చెప్పి ఏదైతే మీరు కమిటీ హాలు కమిటీ హాలు ఖచ్చితంగా ఈ మార్చి బడ్జెట్ లో ఒక 5 లక్షలు పెట్టి కమిటీ హాల్కు ఒక విడతగా 2 సార్లు 5 లక్షలు పెట్టి అయితే ఓట్లేసిరు. అదే విధంగా పనిచేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. కాబట్టి ఈ మండలాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మండలం మీద ఎక్కువ దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని మాటిస్తూ ఇంకా చాలా సమయం ఇలా అసెంబ్లీలో నేను అక్కడ కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమయం లేనన్నా తొందర వెళ్ళిపోతున్నాం. మళ్ళొక్కసారి యోగత్పుర నియోజకవర్గ పరిధిలోని ఐఎస్ సదన్ డివిజన్ లోని లక్ష్మీనగర్ కాలనీలో జరిగిన థీమ్ పార్క్ ను ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్మీనగర్ కాలనీ థీమ్ పార్క్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, దాదాపు 2 కోట్ల వ్యయంతో పార్కును నిర్మించినట్లు తెలిపారు. పార్క్ లో ఉన్న లైటింగ్ ప్రాబ్లం ని కూడా అతి త్వరలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి, సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజాఫర్ హుస్సేన్, జిహెచ్ఎంసీ నాగలక్ష్మి, భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షులు జంగం మధుకర్ రెడ్డి, ఎంఐఎం పార్టీ ఐఎస్ సదన్ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ యూనస్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. याकूतपुरा एमएलए बने 2 मंथ्स हुआ है, जस्ट 2 मंथ्स कंप्लीट होके 2 से करा। पहली चीज़ तो मैडम ने हमारी पार्टी प्रेसिडेंट से रिक्वेस्ट किया था कि आपके फंड में से कुछ दीजिए। हमारे पार्टी प्रेसिडेंट ने इमीडिएट 30 लाख का मैडम को सैंक्शन दिया। लक्ष्मी नगर IS सदन डिवीज़न याकूतपुर असेंबली कॉन्स्टिट्यूंसी में एक थीम पार्क का इनाग्रेशन किया गया, जिसकी लागत यानी अमाउंट 2 करोड़ रुपीस है। ये थीम पार्क के अंदर यहाँ पर सब चीज़ की फैसिलिटी, जो इंसिस्ट था कि यहाँ के रोड्स डैमेज है और कुछ और एमिनिटीज़ की ज़रूरत है, तो मैं इन लोगों को एश्योरेंस देना चाहता हूँ कि बहुत जल्द ऑफिसर्स के साथ विज़िट करके पूरे कॉलोनी के काम टेकअप करेंगे। मेरे साथ में मधुकर रेड्डी साहब मौजूद है और यहाँ के मुकामी कॉर्पोरेटर श्वेता मधु काम को आगे बढ़ाएंगे और हम काम करते रहेंगे। मैं सबको, जितने भी यहाँ के सराउंड कॉलोनीज़ के भी लोग हैं, उनको ये कहना चाहता हूँ, काम में आप सोचने की ज़रूरत नहीं है, काम कराना हमारा ही मेन इंटेंशन रहता और इसको हम आगे बढ़ा के काम करेंगे. అభివృద్ధి పనులలో భాగంగా హన్మకొండ నయ్యం నగర్ నాలా మరియు బ్రిడ్జ్ పనులను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్నా పట్నాయక్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. సైడ్ వాల్ మరియు నైమ్ నగర్ బ్రిడ్జ్, రాజాజీ నగర్ దగ్గర వాల్స్ కూడా, రాజాజీ నగర్ బ్రిడ్జ్, ఇవన్నీ కలుపుకొని సుమారు 90 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ తోటి కలుపుకొని జరిగింది. వాటిని వాలంటరీగా ప్రభుత్వానికి హ్యాండ్ అవుట్ చేయండి. లేని ఏడలది ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచన చేయకుండా
వాటిని సరెండర్ చేసే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ వాలంటరీగా చేస్తే మీ గౌరవం, మీ మర్యాద మీకు దక్కుతుంది. లేని ఏడల తప్పకుండా చర్యలు తక్షణం ఎట్టి పరిస్థితుల్లో అందరు కలిసి దీని మీద తీసుకు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో శ్రీ గురుదత్త పాదుకా క్షేత్రం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్న 144 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి మైసూరు అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి భూమి పూజ చేయనున్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆంజనేయ స్వామి పేరు చెప్తేనే మనలో ఒక శక్తి, ధైర్యం వస్తాయని అన్నారు. इंद्र इलेह कृष्ण अतः क्षेत्राणि संयजत् ब्रह्मणस्पतिः कंकेश्वर भय सब जग जाहि दुर्गम काज जगत के भेदे. బాలస్వామిని జాతర వెళ్ళని ఆయనే పంపిస్తుంటారు. ఏంటో ఆయన వెనకాల పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. ఇట్లా జరుగుతుంది. అందుకని మీరందరూ పాలకుర్తిలో గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 2024 క్యాలెండర్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆవిష్కరించారు. గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్ కుమార్, గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ పున్స్కూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో యనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని గోదాముల వద్ద 2వ రోజు కొనసాగుతున్న ఈవీఎంల ఎఫ్ఎల్సీ ప్రక్రియను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వివిధ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికాస సంస్థ ద్వారా ఉద్యోగం, శిక్షణ నిమిత్తం నిత్యం అనేక మంది వస్తుంటారని, వారందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. మన కాకినాడ కలెక్టరేట్ ప్రెమిసెస్ లో వికాస ఆఫీస్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది రెడ్ క్రాస్ సమన్వయంతో వాళ్ళకి రెడ్ క్రాస్ కి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాము. వికాస దగ్గర చాలామంది ట్రైనింగ్కి వస్తున్నారు. ఈ ట్రైనీస్కి అలవాటు పెట్టడానికి, అంటే బ్లడ్ డొనేషన్ చాలామంది ఫస్ట్ టైం కోరుకుంటున్నాను. ఎవరెవరు కూడా ఇస్తున్నారు వాళ్ళకి అప్రిసియేషన్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ 6 months వాళ్ళకి లేదా వాళ్ళ బంధువులకి ఎవరికి కూడా బ్లడ్ అవసరం ఉంటే ఈ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు చూపించేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ కూడా వాళ్ళకి ఇన్ ఎక్స్చేంజ్ ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా దీన్ని ఎక్కువ మంది దీంట్లో పాల్గొని విజయవంతంగా చేయాలి. ములుగు జిల్లా కేంద్రంలో మహిళలు, బాలికల భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ సబరీష్ ప్రారంభించారు. ఫోక్సో రేప్ కేసులలో పురోగతి సాధించే దిశగా పోలీస్ శాఖ అడుగులు వేస్తుందని, 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 గదుల అద్దె భవనంలో ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. హైదరాబాద్ ఐఎస్ సదర్న్ డివిజన్ బాలాజీనగర్ కాలనీలో ఎన్ఎస్యుఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నోముల రవీంద్ర గౌడ్, సందీప్, శ్రీకాంత్, శివాజీ, రంజిత్, దీపు, యాది, వినీత్ రెడ్డి, రాజు, ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చకలేకర్
శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బషీర్బాగ్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. నిన్న ఎవరైతే బాల్కా సుమన్ అనే ఒక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే నిన్న మీటింగ్ లో మా రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు. కేసీఆర్ నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు. నేను చెప్తున్నాం, కేటీఆర్ కూడా హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ బిడ్డ నువ్వు ఇట్లా చిప్పలు పడుకోవాల్సిందే. హరీష్ రావు నువ్వు ఏదైతే హైదరాబాద్ కు ట్రంకు డబ్బా రబ్బర్ చెప్పులు పెట్టుకొని వచ్చినావు చూడు, మళ్ళీ బిడ్డ నీ ఊరికి దెంకపోతావు. కేసీఆర్ నువ్వు మొత్తం మీరు హైదరాబాద్ లో తిరగనీయకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ లుచ్చే మే లుచ్చా, బట్టేబాజ్ మే బట్టేబాజ్, ఓరారి బట్టేబాజ్, ఖబర్దార్ ఖబర్దార్, ఓరారి బట్టేబాజ్, ఓరారి కేసీఆర్ బట్టేబాజ్, ఓరారి కేసీఆర్ బట్టేబాజ్, రేవంత్ అన్న నాయకత్వం. ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నరసాపూర్లో బాల్క సుమన్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల రాజరెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ రవీందర్ రెడ్డిలు దహనం చేశారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈ మధ్య బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదను, ఇక్కడికి వచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అన్నింటినీ కూడా మన కళ్ళ ముందరనే సిద్దిపేటకు తరలిపోయినాయి. మరి ఇవన్నిటి మీద మనం గలమెత్తాల్సిన అవసరం ఉంది. నిన్ననే వేల వాహనాల్లో మేము నిన్న చలో సిద్దిపేట కార్యక్రమం దిగ్విజయంగా చేసి, మైనంపల్లి హనుమంతరావు గారు ఒక ఖబర్దార్ అని చెప్పి ఒక హెచ్చరిక చేసి, ఎక్కడ ఎవరికి అవినీతి టీఆర్ఎస్ నాయకుల ద్వారా జరిగినా ఎవరు బాధపడవలసిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నర్సాపూర్లో కూడా అదే చెప్తున్నాం. ఈ రాబందులు, ఈ ఆంబోతులు మళ్ళీ అదే విధంగా ప్రయత్నం చేస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ కానీ, ఏ అధికారులు కానీ మీకు ఏ పని చేయకపోయినా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కలిసి దాన్ని అడ్డుకుంటాం. మనం అందరం కూడా కలిసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం పోరాడతాం. వీళ్ళ అక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ నర్సాపూర్ పట్టణం అయితేనేమి, నర్సాపూర్ నియోజకవర్గంలో ఏ మూలకైనా కానీ ఎవడు అవినీతి చేసినా, గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలు కూడా బయటకు తీసి కానీ కాంగ్రెస్ పార్టీ జోలికొచ్చినా, మా రేవంత్ అన్న జోలికొచ్చినా మీ నాలుగే కోస్తామని చెప్తున్నాం. తర్వాత ఈరోజు ఉగ్రవాదుల్లాగా అసలు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే మీరు తర్వాత ఎక్కడ ఉండేవాళ్ళ. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నష్టపోతున్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిడ్డలు అన్యాయంగా చనిపోతున్నారంటే అమ్మ చలించి తెలంగాణ ఇస్తే సిగ్గు లేకుండా ఈరోజు అవినీతి అక్రమాలకు పడిపడి 2 పర్యాయాల తర్వాత ఎలక్షన్ లో ఉన్న తర్వాత కూడా చెయ్యని అవినీతి లేని కాలంలో ఉండి కూడా తర్వాత అన్న రెవెన్యూలు నెలకొల్పే వాళ్ళ తర్వాత ఇమ్మీడియట్ గా తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత ఎందుకంటే వారిని చట్ట పరిధిలో ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అదొక ఉగ్రవాద పార్టీ లాగా టీఆర్ఎస్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు కొనసాగుతున్న అవినీతి పరులు ఈ రోజు ఉగ్రవాదుల్లాగా కొంతమందిని రెచ్చగొట్టే కార్యక్రమాలు 2 నెలలుగా వస్తుంది. రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకోసానికే టీఆర్ఎస్ నాయకులు మేము సెకండ్ క్యాడర్ తో ఇబ్బంది లేదు, మాకు కొంతమంది పదవులు ఆశించి ఫ్రస్ట్రేషన్ లో ఉండి మొన్న బాల్కా సుమన్, ఎమ్మెల్సీ కవిత ఈరోజు ముఖ్యమంత్రి వర్యులుగా ఉంటే ఓర్చుకోలేక రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది బీఆర్ఎస్ పార్టీకి తగదు. బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళు మనస్తాపంతో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు మనస్తాపంతో వాళ్ళు ఏంటంటే అధికారం లేదు అనే దాంతో ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈరోజు అలాంటి చర్యలకు పాల్పడము తప్పని చెప్పి మేమందరము తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈరోజు బాల్కా సుమన్ గారిపై మరియు కవిత గారిపై ఇద్దరిపైన నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వాళ్ళను తక్షణమే అరెస్ట్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రాజా విద్యానికేతన్ పాఠశాల వ్యవస్థాపకుడు ట్రెస్మా జిల్లా నాయకులు సొల్లేటి రాజరెడ్డి మృతి తీరని లోటని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. బుధవారం పాఠశాల 2004-05 సంవత్సరపు పూర్వ విద్యార్థులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక కాంటా చౌరస్తా ఏరియాలో రాజా విద్యానికేతన్ హై స్కూల్స్ అధినేత స్వర్గీయ శ్రీ సొల్లేటి రాజారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు
దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజారెడ్డి గారంటే బెల్లంపల్లి పట్టణానికి సుపరిచితమైన పేరు. ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, విద్యావేత్తలుగా తదితర రంగాలలో పునాది వేసినటువంటి వ్యక్తి. వారి అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈరోజు వారి జ్ఞాపకార్థం 2004-05 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులందరం కలిసి ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆశా వర్కర్స్ విజయవాడ ధర్నా సందర్భంగా సామర్లకోట పోలీసులు సిఐటియు జిల్లా కార్యదర్శి బాలన్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో సుమారు 6 గంటలు ఉంచారు. 151 కేసులు పెట్టి సంతకాలు తీసుకుని విడిచిపెట్టారు. ఆశా వర్కర్స్ అధ్యక్షులు గ్రేస్ ను గృహ నిర్బంధంలో ఉంచారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్ సురేష్, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు తదితరులు ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం జీదొంతమూరు ముల్లపొడి సుబ్రహ్మణ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 2022-2023 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు శ్రీ ఫౌండేషన్ ద్వారా కాళ్ల శ్రీను ఆధ్వర్యంలో ఆర్జేడి జి నాగమణి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం నాగమణి మాట్లాడుతూ విజేతలను ఆదర్శంగా విద్యార్థులు తీసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం ఉప విద్యాశాఖ అధికారి ఏవివి ఎస్ఎస్ ఎస్బిఎల్ నారాయణ, రంగంపేట జెడ్పీటీసీ వేపకాయల రాంబాబు, ఎంఈఓ మధుసూదన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ అతి చిన్న వయసులోనే ఎంతో కష్టపడి మరి సార్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెకండ్ గణపతి సత్యానిష దుర్గ. తనూపతి ఫస్ట్ దేవినేడి రమేశ్వరి, ఫస్ట్ సెకండ్ థర్డ్ రెడీగా ఉండండి. స్టేజ్ దగ్గరకు వచ్చేయండి. గుబ్బల వసుదాపురం ఆ తర్వాత 6th క్లాస్ ఫస్ట్ దొప్పలపూడి వెంకట శివతేజ, చూడు దీంతో అకాడమిక్ పూర్తయ్యాయండి. తర్వాత స్పోర్ట్స్ చంద్రమల్ల సిద్ధు, ఆకుమర్తి నతన్య, ఇద్దరు కూడా స్టేజ్ దగ్గర రండి. కర్మన్ఘాట్ ఎస్ఆర్డీజీ స్కూల్ గణేష్ బుజ్జి క్యాటరింగ్ జోనల్ మేడం సుమలత, ఏజీఎం వైవీరావు, ప్రిన్సిపల్ ఈ సుజాత మరియు టీచర్స్ ఆధ్వర్యంలో పిల్లలకు చదువుతో పాటు చెఫ్ యాక్టివిటీలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు వృత్తి విద్యా కోర్సులు నిర్వహించాలని భావనతో ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి పిల్లలకు అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు.
మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం అల్లాదుర్గం మండలంలో భద్రతా ప్రోగ్రాంలో అల్లాదుర్గం సిఐ రేణుక వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్లు, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించి వాహనాలు నడపాలని, జాతీయ రహదారులపై నిర్ణీత వేగానికి అనుగుణంగా వాహనాలు నడపాలని అన్నారు. ఆటోలలో మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో అల్లాదుర్గం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి, ఏఎస్ఐ దేవదాస్ పోలీస్ సిబ్బంది భారీగా పాల్గొన్నారు. ప్రాణం అనేది అంత విలువైనప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు అన్నీ పోతాయి, ప్రపంచంలో నీకు అన్నీ పోయినా, ఆస్తి పోయినా, సంపద పోయినా, అన్నీ పోయినా ప్రాణం ఒకటి ఉందనుకో, నువ్వు ఏదైనా చేయొచ్చు. ఆ ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా, ఏమున్నా, నువ్వు ఎంత కోట్ల రూపాయలు ఉన్నా, ఎంత పెద్ద హాస్పిటల్ పోయినా, అమెరికాకు పోయినా నీ ప్రాణం పోతే వస్తుందా? రాదు. ఒక్కసారి గుర్తిస్తాడు దేవుడు. అందరూ రోడ్డు పైన పడాల్సి వస్తుంది. అవునా? ప్రపంచంలో ఎవరు ఇంపార్టెంట్ తెలుసా? మీరు, బస్ డ్రైవర్ చాలా ఇంపార్టెంట్. నేను నా ప్రాణం అబ్బా, నా ఇష్టం. నేను ఒక్క ఆమెను పోతే నేను పడతా సస్తా, పోతే నేను ఒక్క ఆమెను పోతే నా కుటుంబంకి అయిపోతుంది. కానీ మీ ఆటోలో రోజు యావరేజ్గా సగటుగా ఎంతమంది తిరుగుతారు? 5 ట్రిప్పులు పెట్టుకున్నాం. 5 ట్రిప్పులు పెట్టుకుంటే ఆధారపడ్డారు. 50 మంది ప్రాణాలు నీ చేతిలో పెడుతుంది దేవుడు. పెడుతుందా? ఇట్లా డాక్టర్ అన్న 50 మంది ప్రాణాలు రోజు కాపాడగలుగుతారా? ఎంత పెద్ద డాక్టర్ అయినా 50 మంది ప్రాణాలు తీసుకుపోయి నమ్ముతారు ఎవరైనా, ఏ డాక్టర్ కైనా. కానీ మీరు నమ్మి ఆటోలు ఎక్కుతున్నారు. మీరు చాలా సులువుగా తీసుకుంటారు. నేనేమింది క్యాజువల్ ఆటో డ్రైవర్ పై నాకే 5 దాట 5 శాతం 10 రూపాయలు 10 రూపాయలు పడేసి అంటున్నాం. ఆట డబ్బు విలువ కాదు, ఆ ప్రయాణం యొక్క విలువ, ప్రాణం యొక్క విలువ చాలా విలువ. సిద్దిపేట జిల్లా నాగారం మహమ్మదాపూర్ గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలలో జిల్లా అదనపు పాలనాధికారి గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలను, నర్సరీలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. తడి, పొడి చెత్త వేరుగా వేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని అన్నారు. జాతరలకు వెళ్తున్న సమయంలో పేపర్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను తీసుకెళ్లాలని, అందువల్ల చెత్తా చెదారం ఎక్కువ కాకుండా ఉంటుందని తెలిపారు. చూసుకోండి. మ్యాథ్స్ అయిపోయిందా? కెన్ ఎనీబడీ పైథాగరస్ థియరం తెలుసా కదా? AC square plus BC square. అలా అడగదా? మీకు ఫిక్స్ చేస్తాం. వారంలో 2 రోజు పొడి చెత్త మాత్రమే ఇవ్వండి, మిగతా రోజు మిగిలిన ఉన్న చెత్త ఇవ్వండి. అదితో ఏం చేస్తాము? సెపరేట్ చేసి ఏం చేస్తాము? కంపోస్ట్ చేస్తాం. ఎక్కడ జరుగుతుంది కంపోస్టింగ్? డంపింగ్ యార్డ్. చూసారా అక్కడ? సో మీకు ఇచ్చిన పొడి చెత్తతో ఎంత మంచి కంపోస్ట్ తయారవుతుంది. మీకు కావాలి అంటే మీకు కూడా ఇస్తాం. మీ ఇంట్లో ఉన్న పూలు చెట్లకి, మీ పొలాలకి ఎక్కడైనా అదికి వేస్తే అదికి చాలా లాభం వస్తుంది. అదే 1 కేజీ ఇప్పుడు కంపోస్ట్ మన హైదరాబాద్లో 100-200 రూపీ కేజీ ఉంది. నిజంగా చెప్తున్నా, అది ఆ మంచి క్వాలిటీ కంపోస్టింగ్. అండ్ మిగతా మీ ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ళు అది కూడా ఇస్తే వాళ్ళు సెగ్రిగేట్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా స్టీల్ బ్యాంక్ ఉంది ఒకటి. ఇప్పుడు మన జాతర ఎప్పుడైనా అక్కడ పూజనం ఆర్ పెళ్ళి ఉన్నప్పుడు ఇది పెడతారు కదా భోజనం, అప్పుడు ఏం ప్లాస్టిక్ ప్లేట్స్ వాడతారు కదా. మీకు ఇక్కడ స్టీల్ బ్యాంక్, స్టీల్ నుంచి స్టీల్ ప్లేట్స్ ఇస్తే చాలా తక్కువ రేట్తోనే, అది వాడితే బెటర్ కదా. లుక్ కూడా బెటర్ వస్తుంది, ప్లాస్టిక్ వేస్ట్ కూడా తగ్గిపోతుంది. మీరు జీపీ వాళ్ళు దగ్గర ఇక్కడ మెయింటైన్ చేస్తారు. ఇలాగా ప్లేట్స్ ఉన్నాయి అవైలబుల్. ఎన్ని ఉన్నాయి? యూ హ్యావ్ 12 నా? చిన్న ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇది సరిపోతుంది, ఇంకా వాళ్ళు తెచ్చిస్తారు. సో యూ ప్లీజ్ సెట్ ఇట్ అప్. అండ్ జాతరకి వెళ్ళినప్పుడు కూడా మీ ప్లేట్లు మీతో సహా తీసుకోవాలండి. ఎనీ ట్రయాంగిల్ కి 3 యాంగిల్స్ సమేషన్. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం సిరూరు బ్యాక్ వాటర్లో 2 రోజుల క్రితం గుర్తు తెలియని స్థితిలో ఉన్న శవాన్ని సంబంధించి కేసును ఛేదించామని, మృతురాలు దర్జీ మల్లీశ్వరికి మతి స్థిమితం సరిగ్గా ఉండకపోవడంతో భరించలేక భర్త సత్యనారాయణ, పెద్ద కొడుకు ప్రవీణ్ కలిసి తాడుతో గొంతు బిగించి చంపిన తర్వాత ఓ రగ్గులో చుట్టుకుని అందులో రాయి పెట్టి వారి కారులో వేసుకుని సిరూరు బ్రిడ్జి వద్దకు వచ్చి వాటర్లో పడేసి వెళ్లారని, నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగిందని జహీరాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నోముల వెంకటేష్ తెలిపారు. రాయి కట్టి దానిలో దీనిలో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వేసిపోయినట్టుగా కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత మేము అట్టి బాడీని సోషల్ మీడియాలో, పత్రికల్లో ప్రచురించడం మూలంగా నిన్న తేదీ 5 రోజు కుటుంబ సభ్యులు పేపర్లో చూసి చనిపోయిన మహిళ
మా చుట్టాలే అని చెప్పేసి రావడం జరిగింది. దాంట్లో ఆ మహిళను మల్లేశ్వరిగా గుర్తించడం జరిగింది. ఆమె యొక్క భర్త సత్యనారాయణ, కొడుకు ప్రవీణ్ ఇద్దరు కూడా వచ్చి వాళ్ళ భార్యను గుర్తించడం జరిగింది. అయితే ఇటు బాడీపై పిఎంఈ చేయించి నిన్న బాడీని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ఆమెను చంపడానికి ఎవరై ఉంటారని చెప్పేసి మేము ఇన్వెస్టిగేషన్ చేయగా తన డిసీజ్డ్ సొంత భర్త, సొంత కూతురు, కొడుకే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలకు నిరసనగా పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేసి మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణలో ఎక్కడ కూడా తిరగనీయమని హెచ్చరించారు. మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజరెడ్డి, డీసీసీ కార్యదర్శి సామయ్య నాయకులు పాల్గొన్నారు. మరి ప్రజలు ఓడగొట్టి మరి అందరూ కూడా మరి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం అవరోధం ఎక్కిన తర్వాత మరి వారు ముందుగా మరి ఆర్టీసీ మహిళలకు ఉచితంగా ప్రయాణము, అట్లాగే 10 లక్షల ఇన్సూరెన్స్ హాస్పిటల్స్లో మరి నిన్న మద్దతుగా ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి బీఆర్ఎస్ నాయకులు చౌకబారు మాటలు మాట్లాడితే మాత్రం గ్రామాల్లో, ఊర్లలో, పట్టణాల్లో తిరగనీయబోము అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు మాకు దళితుల మీద కోపం లేదు. మీ పటాన్చెరు నియోజకవర్గంలో దళితులకు 3 గ్రామాల్లో సుందా నిధులు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులది కనుక రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే పథకాలకు మేము అండగా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. పర్యవేక్షణలో భాగంగా ప్రత్యేక అధికారి అమీన్పూర్ తహసీల్దార్ ఈవో బలరాం, వార్డు మెంబర్లు కలిసి ఊర్లో సమస్యలను పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బొమ్మల రామారం మండలంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఐఎస్ సదన్ డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్న యుగత్పురం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. హన్మకొండలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. రాజానగరం నియోజకవర్గంలో 144 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జకంపుటి రాజా. పాలకుర్తిలో గౌడ జన హక్కుల పోరాట సమితి నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.